ఆ రోజు ఎన్ని గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్కి ఎంటర్ అయ్యారు, ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి మెట్రో స్టేషన్ వద్దకు, ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ వద్ద నుంచి ఆయన రోడ్ షో నిర్వహించిన విజువల్స్ కూడా దాని యొక్క పూర్తి వీడియో ఆధారాలతో అల్లు అర్జున్కి చూపిస్తూ దానికి సంబంధించిన విషయాలను కూడా ఆయన విచారణకు సంబంధించిన అంటే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అక్కడ మెట్రో స్టేషన్ నుంచి రోడ్ షో ద్వారా ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఆ క్రిస్టల్ రెస్టారెంట్స్ టర్నింగ్ ముందుకు వెళ్తూ అదే విధంగా సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి మెయిన్ గేట్ ఏ గేట్ నుంచి ఎంటర్ అయ్యారు, లోపలికి ఏ వెహికల్లో ఎంటర్ అయ్యారు, ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు వెహికల్లో వెళ్ళిన తర్వాత ఏదైతే సంధ్యా 70mm నుంచి లోపలికి లోయర్ బాల్కనీ గుండా లోపలికి వెళ్ళిన అనంతరం అసలు ఎంతమంది బౌన్సర్లు అక్కడ ఉన్నారు, వారి యొక్క వివరాలతో పాటుగా ఆ బౌన్సర్లకు సంబంధించినటువంటి సంస్థతో పాటుగా వారు నిర్లక్ష్యంగా ఏ విధంగా తోపులాటకు కారణమయ్యారు, అల్లు అర్జున్ ఉన్న సందర్భంలోనే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఆ పూర్తి వీడియోలో కూడా పూర్తి స్థాయి ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. ఆ వీడియోని కొద్దిసేపటి క్రితమే పోలీసులు లోపల ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఆ వీడియోని ప్లే చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోని అల్లు అర్జున్కి చూపించిన అనంతరం విచారణకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఘటనలో అల్లు అర్జున్ కీలకంగా ఉన్నారు. అల్లు అర్జున్ అక్కడికి రావడం ప్రత్యేక భద్రతతో దాదాపు బౌన్సర్లు 40 నుంచి 50 మంది బౌన్సర్లు గేటు నుంచి అభిమానులు తోసుకుంటూ లోపలికి వెళ్ళిన దృశ్యాలను కూడా చూపిస్తూ దానికి సంబంధించినటువంటి పిన్ టు పిన్ గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత పోలీసులు స్వయంగా బయటికి తీసుకొచ్చే వరకు ఏం జరిగింది అన్న అంశాలను కీలకంగా పోలీసులు అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు తన న్యాయవాదుల బృందం లీగల్ టీంతో కలిసి ఆయన సమాధానాలు చెప్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ పోలీసులపైనటువంటి ఆరోపణలు ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ పోలీసులపైన అనేక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి కొన్ని క్లారిటీస్ కూడా పోలీసులు తీసుకున్నారు. ఎందుకంటే చికటపల్లి ఏసీపీ రమేష్ కుమార్ స్వయంగా అల్లు అర్జున్కి వెళ్ళి తన చెవిలో ఈ ఘటనకు సంబంధించినటువంటి తొక్కిసలాట ఘటన జరిగింది, దాదాపు వేలాది మంది అభిమానులు పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ బయట ఉంది, తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడే ఉన్న పలంగా ఆయన మృతి చెందింది అని చెప్పి శ్రీతేజ ఆమె కుమారుడు శ్రీతేజ కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయనకి సిపిఆర్ చేస్తున్నాం సార్, ఇలాంటి పరిస్థితి ఉంది బయట, సో ఇమీడియట్గా మీరు వెళ్ళిపోవాలని చెప్పి చికటపల్లి ఏసీపీ రమేష్ కుమార్ నేరుగా అల్లు అర్జున్ చెవిలో చెప్పారు. ఇదంతా కూడా ఒక గంట ప్రాసెస్ జరిగింది. పోలీసులు కూడా పలుమార్లు తమ టీంకి అల్లు అర్జున్ టీంకి విన్నవించినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారు. ఇక్కడ ప్రధానంగా 3 అంశాలు: సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటుగా అల్లు అర్జున్ పిఆర్ టీం, అల్లు అర్జున్ మేనేజర్, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి బౌన్సర్లు, ప్రధానంగా ఫైనల్గా అల్లు అర్జున్. ఈ ముగ్గురి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఆ రోజు తొక్కిసలాట ఘటన జరిగింది. తొక్కిసలాట జరిగిన అనంతరం కూడా వెంటనే వెళ్ళిపోకుండా పోలీసులు చెప్పిన అనంతరం కూడా అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏ విధంగా జరిగింది, ఆ రోజు అంటే రేవతి మృతి చెందినప్పుడు జరిగిన సంఘటనను పూర్తిగా వీడియో ఆధారాలతో ఏదైతే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ విడుదల చేసినటువంటి వీడియోను పూర్తిగా అల్లు అర్జున్కు వివరిస్తూ పోలీసులపై ఆరోపణలు చేసిన మీరు ఈ వీడియో చూసినాక కూడా మీరు తప్పు చేశారని భావిస్తున్నారా లేదా, అక్కడ జరిగినటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా రోడ్ షో చేయలేదని చెప్పి పోలీసులు తన పైన ఆరోపణలు చేస్తున్నారు. రోడ్ షో నేను కేవలం పబ్లిక్ని మాత్రమే పక్కకన్నాను అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. పోలీసులు కూడా రేవతి మృతి చెందిన విషయాలు తనకు నైట్ తెలియదు అని చెప్పి అల్లు అర్జున్ అంటే ప్రెస్ మీట్ పెట్టి వేదికగా లైవ్లో మీడియా అందరి సమక్షంలో చెప్పారు. కానీ ఏసీపీ అదే రోజు రాత్రి రేవతి తొక్కిసలాటలో మృతి చెందిన తప్పి నేరుగా ఏసీపీనే వాళ్ళ టీంకి చెప్పి అర్ధగంట వెయిట్ చేసిన అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, తొక్కిసలాట జరిగి ఇంకా ఎక్కువ ఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పి ఏసీపీ నేరుగా వెళ్ళి డీసీపీ గారి ఆదేశాల మేరకు ఆయన నేరుగా వెళ్ళి అల్లు అర్జున్కు నేరుగా చెప్పారు. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో అబద్ధం ఆడారు, పోలీసులపైన ఆరోపణలు చేశారు. వీటన్నిటికి సంబంధించినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి రేవతి మృతి చెందింది, శ్రీతేజ ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ మొత్తం ఘటనకు పూర్తి బాధ్యత అల్లు అర్జునే. ఎందుకంటే అల్లు అర్జున్ 40 మంది బౌన్సర్లతో వచ్చారు. ఇంకొక ప్రధానమైన అంశం అసలు అనుమతి ఉందా లేదా అన్న అంశాలను కూడా పోలీసులు అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా పోలీసులు అభిమానుల కోసం థియేటర్కి వస్తున్నటువంటి టికెట్ తీసుకొని ఎంతమంది అయితే థియేటర్కి వస్తున్నారు, ఎందుకంటే సంధ్యా థియేటర్ కెపాసిటీ 2 థియేటర్లకు కలిపి 2500 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి థియేటర్లో 2 గేట్లు మాత్రమే ఉన్నాయి. 2 థియేటర్లకి ఒకటే ఎగ్జిట్ గేట్, ఒకటే ఎంట్రీ గేట్ ఉంది. ఈ నేపథ్యంలోనే థియేటర్కి కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఎందుకంటే ఒకవేళ సినిమా యూనిట్ వచ్చే సినిమాకి సంబంధించినటువంటి ప్రముఖ హీరో అల్లు అర్జున్, హీరోయిన్ వీళ్ళంతా వచ్చిన సందర్భంలో
బందోబస్తుకు ఇబ్బంది అవుతుంది. అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కొన్ని అనుకోని ఘటనలు జరిగే ఉన్న నేపథ్యంలో మేము ముందస్తుగానే థియేటర్కి నోటీసులు ఇచ్చాం. కానీ దాన్ని పట్టించుకోకుండా అల్లు అర్జున్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తన బృందంతో దాదాపు 40 మంది కుటుంబంతో కలిసి వచ్చాడు, సినిమాకు వచ్చాడు ఓకే, కానీ అక్కడ రోడ్ షో నిర్వహించడం, రోడ్ షో విషయంలో కూడా పోలీసులపైన ఆరోపణలు చేస్తూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో అబద్ధాలు ఆడినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే పోలీసులు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు, పూర్తి స్థాయి డేటా, పూర్తి స్థాయి అంటే మినిట్ టు మినిట్ ఆ రోజు ఏం జరిగిందని చెప్పి దాదాపు 7 నిమిషాల వీడియోను పూర్తిగా ఆధారాలతో సహా పోలీసులు సేకరించారు. ఆ వీడియో ఆధారంగానే ఈరోజు కీలకంగా విచారణ జరుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 15 ప్రశ్నలను పోలీసులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఆ రోజు తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి రేవతి మృతి చెందిన విషయం మీకు ఎప్పుడు తెలుసు, దాంతోపాటుగా రేవతి మృతి చెందిన అనంతరం కూడా మీరు ఎన్ని గంటలకు అక్కడి నుంచి బయలుదేరారు, పోలీసులు స్వయంగా మిమ్మల్ని తీసుకువెళ్లారు అన్న వీడియోలను పూర్తిగా ఆధారాలు చూపిస్తూ అల్లు అర్జున్ని విచారణలో ప్రశ్నించే అవకాశం ఉంది. విచారణ అధికారి SHOగా ఉన్నటువంటి రాజు నాయక్తో పాటుగా చికటపల్లి ACP రమేష్ కుమార్తో పాటుగా DCP ఈ ముగ్గురి బృందం అనేది అల్లు అర్జున్ ప్రస్తుతం చికటపల్లి పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ప్రధానంగా కొన్ని అంశాలు మనం చూసుకోవచ్చు. దాదాపు 15 అంశాలను పోలీసులు ప్రశ్నలుగా అల్లు అర్జున్ని విచారించినారు. సంధ్యా థియేటర్ దగ్గర ఎందుకు మీరు ఊరేగింపుగా అంటే ఒక రోడ్ షో నిర్వహిస్తూ వెళ్ళారు, దాంతోపాటుగా సంధ్యా థియేటర్కు రావద్దని మీకు ముందే సంధ్యా థియేటర్ యాజమాన్యం మీకు ముందే ఇన్ఫార్మ్ చేసిందా లేదా అన్న అంశాలతో పాటుగా పోలీసులు అనుమతి లేదన్న విషయం మీకు తెలుసు. ఎందుకంటే సంధ్యా థియేటర్కు అనుమతి లేదు, అల్లు అర్జున్ చిత్ర బృందం రావడానికి అనుమతి లేదు అని చెప్పి ముందే పోలీసులు చికటపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయం అనేది మీకు తెలుసా లేదా అనే విషయంతో పాటుగా సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షోకు వస్తున్నట్లు మీరు అంటే ప్రత్యేకంగా అల్లు అర్జున్కు సంబంధించినటువంటి టీం పోలీసులను అనుమతి కోరిందా లేదా అన్న అంశాలను కూడా ఇక్కడ అల్లు అర్జున్ను ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంధ్యా థియేటర్ దగ్గర ఉన్న పరిస్థితిని మీ టీం కానీ అంటే అల్లు అర్జున్ టీం కానీ అల్లు అర్జున్ సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది కానీ వారికి ముందే వివరించింది. ఎందుకంటే వెళ్ళిన అనంతరం పెద్ద ఎత్తున అభిమానుల తాకిడి ఉన్న నేపథ్యంలో వీటి అన్నిటి ప్రశ్నలను విచారణలో అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సాగర్, ఇటు పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా నోటీసులు ఇచ్చారు కదా, మరి ఇటు అల్లు అర్జున్ విచారణ పూర్తయిన తర్వాత వారిని కూడా ఇవాళ విచారించే అవకాశం ఉందనుకోవచ్చా? అసలు వారికి ఇచ్చిన నోటీసులపై ఏమైనా అప్డేట్ ఉందా సాగర్? ఖచ్చితంగా అంటే సంధ్యా థియేటర్ ఘటనలో యాజమాన్యానికి సంబంధించినటువంటి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అది ఒక విచారణ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఇప్పటికే 10 రోజుల గడువు కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఇచ్చిన గడువు కూడా పూర్తయిన నేపథ్యంలో యాజమాన్యానికి మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. నోటీసులు ఇచ్చిన అనంతరం సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ అంశాలు ప్రధానంగా ఈ ఘటన నేపథ్యంలో సంచలన విషయాలు సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే లోపల ఏదైతే 70mm థియేటర్ లోపల గ్రిల్ గేటు ఉన్న దాని లోపల CC కెమెరాలు పనిచేయకపోవడం, మొత్తం థియేటర్లో దాదాపు 4 నుంచి 5 కెమెరాలు మాత్రమే పనిచేయడం అనేది ఇక్కడ ఒక సంచలన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవతి తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో CC కెమెరాలు పనిచేయకపోవడం అనేది కొంత వివాదాస్పదంగా మారింది. దానికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ప్రధానంగా సంధ్యా థియేటర్కు ఎంట్రీ గేటు ఎగ్జిట్ గేట్ రెండు థియేటర్లు ఉన్నటువంటి 2500 మంది ప్రేక్షకులు సినిమా చూసే సిట్టింగ్ కెపాసిటీ ఉన్నటువంటి థియేటర్లో కేవలం ఎంట్రీ గేట్ ఎగ్జిట్ గేట్ ఉండడం, మరికొన్ని సెక్యూరిటీకి సంబంధించినటువంటి సంధ్యా థియేటర్ అంశాల్లో నిర్లక్ష్యంగా యాజమాన్యం వ్యవహరించింది. ఆ నిర్లక్ష్యమే ఆ రోజు పుష్ప 2 బెనిఫిట్స్ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటకు ప్రధాన కారణం. దాంతోపాటుగా అల్లు అర్జున్తో పాటుగా అల్లు అర్జున్ బృందానికి సంబంధించినటువంటి నిర్లక్ష్యం అనేది ప్రధానంగా పోలీసులు ప్రొజెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సంధ్యా థియేటర్ కూడా మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చి ఆ థియేటర్ని అసలు ఎందుకు సీజ్ చేయకూడదు, లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అని నోటీసులో ప్రశ్నించనున్నారు. మరోసారి నోటీసులు ఇచ్చిన అనంతరం యాజమాన్యానికి సంబంధించినటువంటి వారిని కూడా విచారించిన అనంతరం సంధ్యా థియేటర్ విషయంలో కూడా హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. అయితే ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే అల్లు అర్జున్కి ఇచ్చిన నోటీసులో పోలీసులు కూడా మెన్షన్ చేశారు సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా, అంటే సీన్ రీకన్స్ట్రక్షన్, సీన్ ఏ విధంగా జరిగింది అన్న అంశాలకు అల్లు అర్జున్ ఇచ్చే సమాధానాల మీద ఆధారపడింది. ఒకవేళ అల్లు అర్జున్ ఆ సమాధానాలను తప్పించుకునే ప్రయత్నం చేయడమా లేదంటే ఆ సమాధానాలను దాటవేసే ప్రయత్నం చేస్తే పోలీసులు అల్లు అర్జున్ ఇచ్చే సమాధానాలకు సంతృప్తి చెందకపోతే ఖచ్చితంగా సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకెళ్లి సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్
అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ వచ్చి ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యారు, మీరు ఎక్కడికి లోపలికి వెళ్ళారు, లోపల మీరు ఎక్కడ కూర్చున్నారు, ఎంతమందితో కలిసి మీరు సినిమా చూశారు, ఆ సినిమా చూస్తున్న సందర్భంలో మీరు పదే పదే లేచి అభిమానులకు అభివాదం చెప్పడము, దాంతో పాటుగా మీ సిబ్బందికి లోపల ఉన్నటువంటి గ్రిల్ గేట్ని క్లోజ్ చేయమని చెప్పి మీ సిబ్బందికి ప్రత్యేకంగా అల్లు అర్జున్ తమ బౌన్సర్లకు ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళకు ఆదేశించడం, ఇవన్నీ సొంత నిర్ణయాలు అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది అల్లు అర్జున్ ఆదేశాల మేరకు ఆ గేట్లు క్లోజ్ చేపించడం, తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం, తమ సిబ్బంది ప్రేక్షకులపైన విచక్షణారహితంగా వాటిని తోసివేయడం, ఇవి ప్రధాన కారణాలు ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటకు. రేవతి మృతికి ప్రధానంగా అల్లు అర్జున్ సిబ్బంది, అల్లు అర్జునే ప్రధాన కారణంగా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వీడియో ఎవిడెన్స్ ద్వారా కూడా ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. దాన్ని చూపించిన అనంతరం అల్లు అర్జున్ ఎలాంటి సమాధానాలు చెప్తారు, ఆ సమాధానాలకు మరి పోలీసులు సంతృప్తి చెందుతారా, అంటే ఉన్న వాస్తవాన్ని అల్లు అర్జున్ ఒప్పుకుంటాడా, తన ప్రమేయము రేవతి మృతికి తొక్కిసలాటకు ప్రధాన కారణం తమ సిబ్బంది అల్లు అర్జునే ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందని చెప్పి ఆయన ఒప్పుకుంటాడా లేదా అన్న అంశాలు ఇక్కడ కీలకంగా మారే అవకాశం ఉంది. ఒకేలా అల్లు అర్జున్ సమాధానాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి, అంటే సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకెళ్లి అల్లు అర్జున్ ని మరోసారి ఆ సీన్ ని రిపీట్ చేసి అల్లు అర్జున్ కి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ సంధ్యా థియేటర్ వద్దనే జరిగిన ఘటన వద్దనే ప్రత్యేకంగా అల్లు అర్జున్ మరికొన్ని ప్రశ్నలు నేరుగా అడిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే అరగంటగా విచారణ అయితే కొనసాగుతుంది. అల్లు అర్జున్ చికట్పల్లి పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. తన మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా న్యాయవాదుల బృందం అశోక్ రెడ్డి, నిరంజన్ రెడ్డికి సంబంధించినటువంటి లీగల్ టీం అశోక్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ రావడానికి కొద్ది క్షణాల ముందే ఆయన చికట్పల్లి పిఎస్ లోపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలో విచారణ అయితే కొనసాగుతుంది. దాదాపు 13, 14, 15కు సంబంధించినటువంటి ప్రశ్నలను పోలీసులు అడుగుతున్నారు. వాటికి మరి అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం చెప్తాడు, వాటికి మరి పోలీసులు సరైన సమాధానాలు చెప్తున్నారా లేదా అంశాలను కూడా పోలీసులు పూర్తిగా ఏదైతే అల్లు అర్జున్ విచారణకు సంబంధించినటువంటి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు సంబంధించినటువంటి విషయాలతో పాటుగా అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం చెప్తున్నాడు అన్న విషయాలను కూడా పూర్తి నిడివిని వీడియో ద్వారా రికార్డ్ చేయనున్నారు. ఆ వీడియో అనేది కీలకంగా మారనుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఖచ్చితంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాటకు ఆయన సిబ్బంది ఆయన్నే కారణమని చెప్పి పోలీసు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే మాత్రం మధ్యంతర బెయిల్ విషయంలో కూడా ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ పైన అల్లు అర్జున్ ఉన్నాడు. ఇక్కడ మధ్యంతర బెయిల్కు సంబంధించినటువంటి నిబంధనలను అల్లు అర్జున్ ఉల్లంఘించాడా, రేవతి తొక్కిసలాట ఘటనలో జరిగిన సందర్భంగా ఆయన సిబ్బంది ఆయనే ఆ మృతికి తొక్కిసలాటకు ప్రధాన కారణం వారే అని ఈ 2 అంశాలు అనేది ఇక్కడ కీలకంగా మారినాయి. ఒకవేళ మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘిస్తే ఈ స్టేట్మెంట్లో తను ఉల్లంఘనకు సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు రికార్డ్ చేస్తే మధ్యంతర బెయిల్ పైన కూడా పోలీసులు మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా కోర్టును అభ్యర్థించే అవకాశం ఉంది. ఇది కూడా కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. మొత్తంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కేసులో ఈ విచారణ అనేది కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో అల్లు అర్జున్ పైన పోలీసులు నమోదు చేసినటువంటి 105 సెక్షన్తో పాటుగా 118 రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఈ సెక్షన్లతో పాటుగా ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణ స్టేట్మెంట్ రికార్డ్ అనేది కీలకంగా మారింది. కోర్టు ఉల్లంఘన, మధ్యంతర బెయిల్ నిబంధనల ఉల్లంఘన, సీన్ ఆఫ్ అఫెన్స్ లో అల్లు అర్జున్ యొక్క పాత్ర, అల్లు అర్జున్ సిబ్బంది పాత్ర, ఈ 3 అంశాల మీద ప్రధానంగా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో కీలకంగా అల్లు అర్జున్ పాత్ర ఉందని తేలితే, మధ్యంతర బెయిల్ షరతులను నిబంధనలను ఉల్లంఘించారని తేలితే ఖచ్చితంగా అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ని కూడా రద్దు చేయాలని చెప్పి ఈ రోజు విచారణ అనంతరం ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం దీన్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేసి మధ్యంతర బెయిల్ విషయంలో కూడా పోలీసులు కీలకంగా రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో విచారణ ముగిసిన అనంతరం ఇలాంటి అంశాలు బయటకు వస్తాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాగర్.